परमेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगदम्बिकं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। माणिक्यवीणामुकुलालयन्ती मदालसामञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां त्रिकोमलाङ्गी मातङ्गीयां मनसा स्मरामि। चतुर्भुजे तुङ्गकलावंसे कुचोदरे कुकुमरागशोणे उग्रे शुभासां सुष्ठुबाणहस्ते नमस्ते 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 नमः। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यमध्यस्थाम् ఇవాళ రోజున దేవాలయాలు వాటి ప్రాముఖ్యత, దేవాలయాలు ఎందుకు పోవాలి, గుడికి ఎందుకు పోవాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, మనం తెలియకుండా ఏదో వెళ్తున్నాం, హుండీలో డబ్బులు వేస్తున్నాం వస్తున్నాం, అది పుణ్యం వచ్చినా తెలియదు, పాపం వచ్చినా కూడా తెలియదు. గుళ్ళకి వెళ్ళి పుణ్యం వస్తారు కానీ పాపం కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడు మనం తప్పు పని చేస్తే. సరే, గుడికి వెళ్ళేటప్పుడు నియమాలు ఏంటి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవడం. గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, తలస్నానం చేస్తే తలస్నానం, లేదంటే వంటి స్నానం అయితే వంటి స్నానం చేయాలి. మగపిల్లలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఆడపిల్లలు వారానికి 2 రోజులు తలస్నానం కాబట్టి ఆ రోజు మ్యాచ్ అయితే, అంటే వారానికి 2 రోజులు అనుకుంటారు ఏదో మంగళవారం శుక్రవారం ఏదో పెట్టుకుంటారు కదా, ఆ రోజు శుక్రవారం వెళ్తే తలస్నానం చేసుకోండి. లేదు మీరు తలస్నానం చేసే రోజులు ఖాళీ రోజులు వస్తే వంటి స్నానం చేసి వెళ్ళండి. అలా స్నానం చేయడం ఫస్ట్ ప్రాముఖ్యత. రెండవది దుస్తులు, అంటే వేసుకునే బట్టలు. ఇది కూడా ఆఖరికి బోర్డులు పెట్టి చెప్పేంత దరిద్రమైన స్టేజ్ మనం వచ్చేసాం. అంటే సాంప్రదాయ దుస్తులు అని చెప్పి బోర్డు వేస్తారు, వేసి అక్కడ దుస్తుల ఫోటోలు ఉంటాయి. ఒక మనిషికి పంచ కట్టుకొని కన్ను వేసుకొని, ఆడపిల్లలు లంగా వేసుకొని, చుడిదార్ వేసుకొని, శారీ కట్టుకొని, నీటి ప్యాంట్ షర్ట్ వేసుకొని అలా పెడితే గానీ మనం గుడికి సాంప్రదాయమైన బట్టల్లో వెళ్ళడానికి లేనంత దారుణంగా పడిపోయాం మనం. నేను అనుకున్నాం కదా, ఐటీ జాబ్స్ అంటే అందరు ఐటీ జాబ్స్ చేసే వాళ్ళలా అని కాదు. అంటే ఆ బుద్ధి ఏమవుతుందంటే మంచిగున్నోడి కూడా పాడి చేసే లక్షణంగా ఉంది. నిజంగా ఐటీ కంపెనీస్ ఎంకరేజ్ చేస్తున్నాయా లేదు, దాంట్లో ఎవడో ఒకడు ఉంటాడు బాగుగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడానికి. కామ్గా ఉన్న నీళ్ళలో ఒక రాయేస్తే ఎలా తయారవుతుంది, రిపుల్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా ప్రశాంతంగా ధర్మంగా ఉన్న క్లైమేట్ పాడు చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడు. వాడు ఒక్కడి వల్ల మొత్తం టీం అంతా నాశనం అయిపోతుంది. అర్థమైందా? గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వేయాలి అని చెప్పేంత దాకా మనం తెచ్చుకోకూడదు. అంటే ఎలా వెళ్ళి ఉంటారు వాళ్ళు బోర్డు పెడతారంటే, అమ్మాయిలు స్లీవ్లెస్ గా వేసుకొని పోవడం, పెద్ద వాళ్ళు చిన్నపిల్లలతో ముద్దుగా ఉంటుంది లేదు, పెద్ద వాళ్ళే ఇలా స్లీవ్లెస్ వేసుకోకపోవడం, టీ షర్ట్ ప్యాంట్లు వేసుకోకపోవడం, 3/4 బర్ముడాలు వేసుకోపోవడం, ఆ నాడాల కింద ఎలాడుతుంది అట్లా పోవడం, అలానే పోయేది. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా పోతారు ఎవరైనా నాన్న దగ్గరికి అలా పోతారా? చిన్నప్పుడు అంటే అమ్మ స్నానం చేయించింది, మనం చిన్న పాపలో ఉన్నప్పుడు బాబుగా ఉన్నప్పుడు నాన్న అమ్మ ఇద్దరు స్నానం చేయించారు. మనం చిన్న బేబీగా ఉన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మ నాన్న ఇద్దరు స్నానం చేయించారు. అదే ఒక ఏజ్కి వచ్చాక అమ్మ నాన్న స్నానం చేస్తారు. మన సిగ్గుండ పిల్ల మనకి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది గుళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు. దాని మళ్ళీ పెద్ద వితండ వాళ్ళం, ఎందుకు ఈ బట్టలు వేసుకుంటారు అని రావట్లేదు. నీకు ముద్దుండ కదా ఫస్ట్ అలాంటి అడుగుతున్నందుకు మీ నాన్న దగ్గర అడగబోతావా? పెద్ద గాడి దగ్గర అమ్మ దగ్గర బట్టలు సగం వేసుకోకుండా అర్థం దగ్గర పోతారు ఎవరన్నా? బుద్ధి రావాలి కదా. అంటే ఒకటి చెప్పేదాకా మనం తెచ్చుకోకూడదు. గుడికి సాంప్రదాయ దుస్తులు ధరించాలి అంటే ఏదైతే నువ్వు బట్టలు వేసుకుంటే నువ్వు ప్రెసెంట్ గా ఉంటావో, ఇంకోళ్ళు నీ వల్ల ప్రెసెంట్ ఉంటారో అలాంటి బట్టలు వేసుకోవాలి. నువ్వు ప్రెసెంట్ గా ఉండాలి, నీ వల్ల ఇంకోటి ప్రెసెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఎవడో జిమ్కి వెళ్ళాడు, కండలు గిడ్డలు ఉన్నాయి మంచిగా, స్లీవ్లెస్ వేసుకొని గుడికి పోతే దేవుడు చూస్తారా వాడు చూస్తారా? ఆ జంతువునే చూసేది. ఎందుకు జంతువు వాడు మనిషి కాదు అంటే వాడికి సంస్కారం లేదు. నేను గుడికి వెళ్ళినప్పుడు ఎవరిని దేవుడి నుంచి నా వైపుకి డిస్టర్బ్ అయ్యే విధంగా నేను నా ప్రవర్తన ఉండకూడదు అని.
ఉట్టి బట్టలేనా కాదు, మొబైల్ దగ్గర హలో అని పెద్దగా అరుస్తారు ఊళ్ళో. వీడిలా రామ శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పుకుంటాడు కదా, పక్కకు హలో అని ఎన్నిసార్లు చెప్పాలి, వీడు డిస్టర్బ్ అయిపోయి పోయింది శ్లోకం. అలా పాపం చేసుకున్నాడు. భక్తిగా ఉన్నవాడిని చెడగొట్టిన పాపం వాడి మొహాన పడుతుంది. వాడికి ఎక్కడ దడ్డు వస్తుందంటే వాడు మంచిగా పని జరగాల్సిన టైంలో బ్రేక్ పడుతుంది. వాడికి ఏదో గొప్ప పని చేద్దాం బయలుదేరుతాడు ఆ హలో అన్నవాడు, వాడికి కూడా అలానే పాజ్ చేస్తాడు. సృష్టి యొక్క గొప్పతనం ఏంటంటే దీనిలో మీరు ఏది చేస్తారు మీకు వస్తుంది. మీరు దానిలో సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసి నాన్ సెన్స్ క్రియేట్ చేసి అనిస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీరు మంచి చేయండి మంచి వస్తుంది. జస్ట్ లైక్ ఎ మిర్రర్, జస్ట్ లైక్ ఎ రెజొనెన్స్, ఎకో. ఒక సౌండ్ వదిలితే ఎలా సౌండ్ రిటర్న్ వస్తుంది, అలా సృష్టిలో మీరు ఏది ఇస్తే అదే మీకు వస్తుంది. మీరు చెడిస్తే చెడు వస్తుంది, మంచి ఇస్తే మంచి వస్తుంది. ఏమైందమ్మా? ఏం చేయద్దలా, సరిగ్గా స్ట్రిక్ట్ గా కూర్చో. ఈ జో క్లాస్ కాదు కదా, సరిగ్గా కూర్చో గోడకి. రైట్. సృష్టిలో మనం ఏది ఇస్తే అది మనకి రిటర్న్ వస్తుంది, అర్థమైందా? అందుకని మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అని ఇప్పుడు ఫోకస్ ఇటు పెట్టండి. చిన్నపిల్లలు చాలా చేస్తుంటారు, మనం దాని మీద దృష్టి పెట్టండి. ఏది ఇంపార్టెంట్ అన్నో మనకి ఈ ఏజ్ కూడా తెలియకపోతే కష్టం. నీకు అన్నీ తెలుసు కదా, ఇక్కడ పురాణం చెప్పినప్పుడు వాడు చిన్నోడు గోదేశాడు వాడిని డైవర్ట్ కంటే నా ఫోకస్ దేని మీద ఉండాలి. అదే అంటున్నా, నేను వచ్చే లోపల ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కూర్చోను. నేను కూర్చునే లోపల శ్రీరామ రామ రామ తగ్గకుండా స్కూల్ పీటీ స్పోర్ట్స్ వర్షం పడ్డదా పిడుగులు పడ్డా ఇలా మాట్లాడేది మన మీద పడలేదు సంతోషించి. ఆ డిస్కషన్తో ఏమొస్తాయి, ఇక్కడున్న క్లైమేట్ పాడు చేసి పెడతారు. ఆ వచ్చినోడు కూర్చున్నట్టు అవే వైబ్స్ అనుకుంటాయి. వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి బీపీ టెంపరేచర్ పెరిగిపోయి అదే వస్తుంది. అందుకని బయట గురువు గారు ఇవన్నీ తెలుసుకోవాలమ్మా. అన్ని విని వదిలేయడానికి కాదు, ఇవన్నీ తెలుసుకొని ఆచరించడానికి కదా ఇక్కడ కూర్చున్నాడు చెప్పేది. ఇక్కడ కూర్చున్నాడు కూడా అందుకనే ఇక్కడ వచ్చే ముందు ఒక 2-3 దేవుడు ఏమో చదువుకొని వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ రీజన్ ఏంటి, వాడి మైండ్ కూడా అలా ట్యూన్ అవ్వాలి. అందుకని అక్కడ పేరెంట్ వేసుకొని పిల్లలు చదవడం పెదవా అని తిట్టుకుంటూ వచ్చి కూర్చుంటే పురాణం చదువుతుందా? కదదు, ఇంకేదో రేంజ్లో ఉంటుంది పురాణం వాళ్ళు. ముప్పటి మీద కూర్చున్నట్టు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. పురాణానికి వచ్చే ముందే ఆ ఫార్మ్స్ ఏవో ఇచ్చామని రాయడము, అలా అది కొంచెం మార్పు కదా కనబడాలి. మనిషి అంటే మార్పు కలిగిన వాడు మనిషి, లేదంటే జంతువు అంట. నేను కూడా చెప్తున్నాం, మారుతూ ఉన్నవాడు ధర్మం పట్ల ఇంట్రెస్ట్ తో ధర్మం ఎలా చెప్పిందో వాడిని వాడు మార్చుకునేవాడు మనిషి అన్నారు. లేదంటే ఇంకో జంతువు పేరు కూడా చెప్పొద్దన్నారు. ఎందుకంటే అది వీలేదు. మనిషికి తెలివి ఉంది, వేరే జంతువులకు కూడా తెలివి ఉంది. వేరే జంతువులకి మనిషికి ఉన్న తెలివిలో తేడా ఏంటంటే వీడిది అతి తెలివి, దాన్ని తెలివి. అదేం చేస్తుంది, తన తెలివితో తనకి ఏం కావాలో అంతవరకు సంపాదించుకొని తింటుంది, కానీ ఇంకో దాన్ని మోసం చేయదు. మనిషికి ఉన్న అతి తెలివితో ఇంకోటి పడేద్దామా మోసం చేద్దామా అనే అతి తెలివితో వాడు ప్రవర్తిస్తాడు. ఏ జంతువుకి లేని మనిషికి ఉన్న రోగం ఇదే. వాడు అతి తెలివితో ఇంకోటి ఇబ్బంది పెడతాడు. సరే, పురాణానికి వచ్చే ముందు ఆ ప్లెజెంట్నెస్ మెయింటైన్ చేయండి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సరే, గుడిలో వెళ్ళాక ఆ ఫోన్లు ఫస్ట్ దరిద్రాన్ని బయటపడేయాలి. అందుకనే క్లోక్ రూమ్ అని పెట్టారు, మొబైల్ ఫోన్ డిపాజిట్ అని పెట్టారు. పెడితే కానీ మనం పడేమా, కార్లో పెడతారు, కార్లో పడేసుకోండి. ఈ మొబైల్ ఫోన్ పట్టుకొని వస్తాడు, వాడు వద్దంటాడు, ఆ లైన్ ఉంటుంది అక్కడ. మొబైల్ ఫోన్ దగ్గర 100 మంది లైన్ ఉంటుంది. ఆ 100 మంది లైన్లో నువ్వు దరిద్రం నుంచునే కంటే దేవుడి ముందు నుంచో కదా, రామ 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 అనుకుంటూ అదే టైం అక్కడ నుంచో. ఈ కామన్ సెన్స్ కూడా లేదు. చెప్పులు తీసుకొస్తాం, చెప్పుల దగ్గర లైన్ ఉంటుంది. మొబైల్ అంటే ఏం చేస్తాం, పాపులేషన్ వరల్డ్స్ బెస్ట్ పాపులేషన్ కంట్రీ కదా, మోస్ట్ పాపులస్ కంట్రీ అయిపోయి మనం ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాం. మరి అన్ని చోట్ల లైన్లే ఉంటాయి. చెప్పులు వేసుకోపోవద్దు గుడికి, ఇంట్లోంచి నడవండి. ఏమైతుంది, ఒకరోజు గుడికి చెప్పులు లేకుండా నడిస్తే ప్రాణం పోతుందా? ఇంకా హెల్త్ బాగుపడుతుంది. ఇంట్లోంచి చెప్పులు లేకుండా పోవాలి గుడికి. అసలు మేమైతే అలానే పోతాం. తిరుమల అట్లా పోయినప్పుడు, పెద్ద పుణ్యక్షేత్రాలు గుడికి వెళ్ళినప్పుడు మాక్సిమం చెప్పులు లేకుండా పోతాం, కార్లలో పడేస్తాం. ఫోన్ అయితే స్ట్రిక్ట్ చెప్తారు, ఫోన్ తెచ్చారా మిమ్మల్ని వదిలేసి మేము ముందు వెళ్ళిపోతాం అని చెప్తాను. ఏదైనా మనం బిల్లాపతి వెళ్ళినప్పుడు రిలేషన్ కార్లలో పడేసిపోయాం ఫోన్. అదొక డిస్టర్బెన్స్. ఫోకస్ ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి దేవుడి దగ్గర పోయి నీ ఫోన్ దరిద్రం ఎందుకు, ఇంట్లో ఉంది కదా దగ్గర, మళ్ళీ అక్కడ కూడా దరిద్రం ఎందుకు? ఫోన్లో ఎప్పుడు వచ్చే మనిషి పూర్తిగా పాడైపోయాడు. టీవీలో వచ్చి సగం పోయింది, ఫోన్ నాకు మొత్తం పోయింది. బుర్రనే లేదు వాడికి, ఐక్యూ పోయింది, 0. ఎథిక్స్ మోరల్స్ ఎక్కడో ఉంది. పేరెంట్స్ లేదు. నిన్న కూడా అదే అనుకున్నా కదా, ఓర్పు నేర్పియండి అని చెప్తున్నా కదా. పేరెంట్స్ కి ఓర్పు లేదు, పిల్లలకు ఓర్పు లేదు. ఓర్పు ఉండాలి. మొబైల్ టీవీ దగ్గర ఉన్నంత వరకు ఎక్కడా లేదు. ఇక కింద నుంచి పైకి నడవకుండా నడవాలా అంటారు.
మీరు 2 times 3 times చేసిన వాళ్ళు ఈజీగా 10 సార్లు పైకి కిందికి వెళ్తున్నారు. ఫిట్నెస్ అదే కదా, నడవాలా, మెట్లెక్కి దిగాలి, కొంచెం యోగా చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. మీరు అనొచ్చు చేస్తారు కదా, అవుతాను అలాంటి ఉందా? అదే తినే ఐటమ్ అడుగుతారు. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేస్తారు ఎవరైనా? సూర్య నమస్కారాలు పొద్దున్న లేచిన చేతులు అటు ఇటు అంటారా? పైకో కిందికో స్కూల్లో నేర్పిస్తున్నారు కదా, దిష్టి బొమ్మలకు చేపిస్తున్నారు. ఇలా పైకి కిందికి పైకి కిందికి లూజ్ అయిపోయిన నట్స్ బొమ్మ ఎలా చేతులు కొట్టుకుంటుంది కదా. పీటీ డ్రిల్ మంది కాదు, అది వెస్టర్న్ కల్చర్, దరిద్రం. ఇటు చేతులు పైకి కిందికి అదే కాదు, ఫ్యాన్ లాగా కాదు. మనకు తెలుసు. సూర్య నమస్కారాలు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా నేర్పిస్తాను. సండే రోజు ఎప్పుడైనా చెప్తే ఒక రోజు సూర్య నమస్కారాలు నేర్పిస్తా. ఒక్కసారి నేర్చుకుంటే చాలు. అదొక్కటి చేయాలి, ఏమి ఒక అన్ని వచ్చేసిన సూర్య నమస్కారాలు బాడీ మొత్తం ఇలా డిస్టర్బ్ ఉంటుంది. ఎక్కడ ఏమి లోపల కొలెస్ట్రాల్, బీపీ, నాన్సెన్స్ ఇవేమి రావు, ప్రశాంతం. సూర్య నమస్కారం ముందు ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. అంటే ఇందాక వచ్చినప్పుడు పీటీ డ్రిల్ చేస్తున్నారు, అలా చేయకండి. ప్రశాంతంగా 5 నిమిషాలు ప్రాణాయామం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అయిపోయాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయాలి, మళ్ళీ తెచ్చి వాడు ప్రశాంతంగా ఉంటూ ఇంకోటి ప్రశాంతంగా ఉండనిస్తాడు. మనం ఎందుకున్నాం? ఆఖరికి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఉన్నా ఏమంటాడు? ప్రశాంతత లేదురా అంటాడు. అందరు ఎక్కడెక్కడో ఎందుకు పోతున్నారు? సమ్మర్ హాలిడేస్ రాగానే ఎవ్వరు లేని చోటికి వెళ్ళిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, దూరం వెళ్ళిపోవడం, నేచర్ దగ్గరికి వెళ్ళిపోవడం. బా ఎంత హాయిగా ఉందిరా, ఇలా వర్షాలు తడుచుకుంటూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? మా చుట్టుపక్కల వాళ్ళందరూ మెంటల్ వాళ్ళే, వీళ్ళు మెంటల్ వాళ్ళు చేస్తారు. సైకలాజికల్ డిజార్డర్. నేచర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడో అరకో, ఊటీయో, ఎక్కడో కేరళ పోతే అసలు రానే రాదు. చాలా దగ్గర వెళ్ళిపోతారు చాలా రోజులు. గ్రీనరీ, ఆ నేచర్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎక్కడుంది? ఎంత సంపాదించినా మనకి ఏం కావాలా? పీస్ కావాలి, మనశ్శాంతి కావాలి. ఎవడు పోగొట్టాడు? నువ్వే పోగొట్టుకున్నావు. నీ మనశ్శాంతి ఎవరు పోగొట్టారు? ఎవరు పోగొట్టుకోలే. ఎవరు పట్టుకెళ్ళిపోయారు మీ మనస్సుని, మీ మనశ్శాంతిని? మనమే నెత్తి మీద వంద పెట్టుకున్నాం. పొద్దున్న ఏమైనా ఇచ్చేయాలి, ఫోన్లో చూడాలి, టీవీలో ఇచ్చేయాలి, ఫ్రెండ్తో ఇచ్చేయాలి, అధికమాల చాటింగ్ చేయాలి, ఫాలో ఇన్ చేయాలి, లింక్ చేయాలి, డిస్లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. ఏంటి ఒకటైనా పనికొచ్చేది ఉందా? ఒక లైక్ చేస్తే రూపాయి వస్తుందా? డిస్లైక్ చేస్తే 10 రూపాయలు వస్తాయా? ఏమి రావు. ఫాలో చేసినా ఏం రాదు. ఏదో దరిద్రం ముష్టి రకాలు, 10 ముష్టి ఫాలో చెప్పడానికే గలీజ్గా. ఎందుకు ఫాలో చేయాలి అసలు? ఎందుకు ఫాలో అయింది చేస్తే? దేవుడు ఏదో ఛానల్ ఉంటే దాన్ని ఫాలో చేయండి, బుద్ధి మారుతుంది తెలిసి. ప్రతి దరిద్రుడు ఎవడో తెలియదు, ఆ పేరేదో తెలియదు, వెనకాల ఎవడో తెలియదు. ప్రతి ఒక్కడు దొంగోడే సోషల్ నెట్వర్కింగ్ లో. వాడి ఫేస్ ఒకటి ఉంటుంది, పేరు ఒకటి ఉంటుంది. వెనక తీరా చూస్తే అమ్మాయి తెలియదు, అబ్బాయి తెలియదు, ఇంకోటి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకు ఫ్రెండ్షిప్? అంటే ఇది బాగా లైక్ చేస్తున్నారు కదా. ఇలాంటి కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఫోటో ఒకటి, పేరు ఒకటి, వెనకాల ఇంకోటి. అంటే ఆ దొంగోడు అయిపోయింది, ఇంజక్షన్ ఇచ్చాడు. కలియుగంలో అదే కదా, ఈజీగా చెడ్డ పనులు చాలా ఈజీగా నేర్చుకున్నాడు. వాడు ఒక దొంగోడు, ఆ దొంగోడు నచ్చాడు కాబట్టి ఫాలో అయ్యాడు. ఈడు పెద్ద దొంగోడు. వీడు వాడిని చూసి ఏం చేస్తాడు? నీకు ఇలా చేయొచ్చు కదా, ఇలా పెట్టుకోవచ్చు కదా. ఏమొస్తుంది ఎప్పటి ఒక్కసారి? వాట్ ఈస్ దట్? సరే, మరీ అంత టైం అయితే యూట్యూబ్ షార్ట్స్ నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఫోన్ కింద పడుతుంది అంటే అది బోరింగ్. మేబీ కొన్ని చూస్తే సైన్స్ రిలేటెడ్ ఇంజనీరింగ్ గొప్పవాడు, కొంచెం మంచి వాడు కూడా ఉంటారు కదా, పాడవకూడదు జనాలు అని చెప్పేసి ఇంజనీరింగ్ మెషిన్స్ ఏవో చేస్తారు. మా పిల్లలకైతే ఒక్కొక్కసారి, మా చిన్నదానికి అయితే అదేదో సైకలాజికల్ రోగం పట్టినట్టు, అదేదో బాటిల్ క్రష్ చేస్తుంటే సౌండ్ వచ్చిందనో, బెలూన్స్ పగల కొడుతుంటేనో ఈ సౌండ్ నచ్చాయో, గోళీలు అనిపోతే దొరలాడితే సౌండ్ వచ్చి నచ్చిందనో. ఏమైంది చూసారా? అసలు ఈ సౌండ్స్ ఏదో నచ్చాలా? దానివల్ల ఏమొస్తుంది? అంతకుముందు అదేదో జోరీగా పెట్టుకొని దుక్కునేవాడు, విష్ణు చక్రం అదొకటి అంటించాడు. అది కష్టం మీద అది దరిద్రం పోయింది. ఇప్పుడు లోకల్లో ఎక్కడ కనబడలేదు. కొన్ని రోజుల వరకు ఏదో మగరోడు చేత కట్టున్నట్టు ఆ చేతిలో అనుకుంటుండేవాడు. దాని బదులు భద్రతాళాలు ఇస్తే కనీసం రామ 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 అనుకునేవాడు. కనీసం పుణ్యవాళ్ళు వచ్చేది. ఇంటి అనుకుంటూ పోతే ఏమవుతుంది? అట్లే భూమంతా తిరుగుతూ ఉంటాడు. దిక్కుమాల జన్మ పుట్టి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఆ లోక ఈ లోక అందరూ తంతుంటారు. వేసి పిల్ల పనికిరాడని తంతుంటాడు. ఏ లోకంలో రాని మళ్ళీ భూమిలో వచ్చి పడాల్సి. ఎందుకని? మగరోడు చేతి కత్తి ఇట్లా కత్తెల్లాగా ఇట్లా దిక్తే ఏమొస్తుందో తెలియదు, ఫట్ అంటారు. అది దాని తర్వాత ఇంకో రోగం వచ్చింది చూడండి. ఎన్ని రోగాలు మనకు ఉన్నాయో.
కాదు అదే బబుల్స్ ఉంటాయి వస్తారు లోపల బయట లోపల కొత్తున్నాం బయటకు లోపల కొత్తున్నాం బయటకు లోపల కొత్తున్నాం బయటకు ఏమొస్తుంది తెలియదు. ఇంకొంతమంది ఉన్నారు బెల్లు పట్టుకుని ఇటు తీసుకున్నాం అటు తీసుకున్నాం ఇటు నుంచి వస్తుంది ఇటు తీసుకుంటే ఇటు నుంచి వస్తుంది అన్ని దరిద్రాలు మనకే ఉన్నాయి. వాడు ఏం చేస్తున్నాడు కొన్ని స్పిన్నర్ అని చెప్పి టైం వేస్ట్ చేశాడు, కొన్ని రోజులు బబుల్స్ అని టైం వేస్ట్ చేశాడు, కొన్ని రోజులు మైదా పిండి ఇచ్చిపిస్తున్నాడు అది టైం వేస్ట్. అదే హోటల్లో కూర్చొని మైదా పిండి తీసుకుంటే పూరీలో కానీ డబ్బులు ఇచ్చాడు. మనకు వచ్చే పని అడ్డగాలి చేయాల్సింది ఈ పనికి రాదు. మనకి ఎందుకు మనకు అర్థం అవుతుంది ఎంత దారుణంగా ఉన్నామో. సరే గుడి దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు గుడి దగ్గర సాంప్రదాయ వస్తువులు వేసి గుడి ప్రదక్షిణం మనం ఎందుకు ఇలాగే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అంటే గుర్తుపెట్టుకోండి. గుడి ప్రతిష్ఠ చేసేటప్పుడు వేద మంత్రాలు వాటన్నిటితో కాస్మిక్ పవర్ ని పిలుస్తారు బీజాక్షరాలతో. ఎక్కడెక్కడో లోకాల్లో అంతటా ఉన్న శక్తిని పిలిచి ఆ విగ్రహం కింద కొన్ని మెటల్స్ గోల్డ్ ఇలాంటివి ప్యూర్ మెటల్స్ కొన్ని ఉంటాయి, పవర్ఫుల్ కాపర్ నవధాన్యాలు ఇవన్నీ వేసి వాటిని ఆవాహన చేసి అక్కడ ఆ యంత్రం వేస్తారు కింద. యంత్రం ఆ దేవుడు ఏదైతే ఉన్నారో ఆయన యొక్క యంత్రం. యంత్రం అంటే ఏంటి, అది ఒక ఫార్ములా. ఆ ఫార్ములాతోనే ఆయన పిలువబడుతూ ఉంటాడు. అది పెట్టి దాని మీద చేసి మంత్రాలు యంత్రము తంత్రము ఈ మూడు కలిపి అక్కడ చేసి దాని విగ్రహాన్ని కూర్చోబెడతారు. విగ్రహాన్ని ఒక్కసారి కూర్చోబెట్టాక దానికి ఆ శక్తి స్పేస్ తీసుకుంటూ ఉంటుంది. ఈ రోజు పూజ చేసినందువల్ల దానికి ఇంకా శక్తి పెరుగుతుంది. అందుకే అంటారు పూజలు జరిగే గుడికి మాత్రమే పోవాలి. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే పీఠాధిపతుల అండంలో ఉన్న గుడికి మాత్రమే పోవాలి. గల్లీకో గుడి ఉంది వాళ్ళు, అది ఏ పీఠానికి సంబంధం కాదు. వాడి పీఠం పెట్టుకుంటాడు, కొత్త పీఠం కొనుక్కొని పెట్టుకుంటాడు. ఆ గుళ్ళకి మనం దండం పెట్టేస్తే మంచిది. ఎందుకంటే పీఠాధిపతి అండంలో ఉన్న గుడికి ధర్మం పక్కాగా నడుస్తుంది. ఎందుకంటే పీఠాధిపతి పైన గురుగారు అబ్జర్వ్ చేస్తుంటారు. రై మాస శివరాత్రి చేసావా, అభిషేకం హనుమతి సరిగ్గా చేశారా అని అడిగే గురువు భయానికి అందరు సరిగ్గా నడుస్తారు. నిత్య పూజలు అవుతుంటాయి. అక్కడ ఉన్న ఆ ఆరానే వేరు. పీఠాధిపతులు ఉన్న గుళ్ళు చూడండి, శృంగేరి పీఠానికి సంబంధం, కంచికామకోటి పీఠానికి, హంపి పీఠాధిపతి, ఇలా పీఠాధిపతులకు ఉన్న గుళ్ళు ఉంటాయి. కొన్ని మన వెంకటేశ్వర స్వామి స్నేహితులు పీఠాధిపతి గుళ్ళు ఉంటాయి. అష్టలక్ష్మి గుడి కంచికామకోటి పీఠానికి అష్టలక్ష్మి. అలా పీఠానికి అటాచ్ అయిన గుళ్ళు మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే నిత్య పూజలు ఉంటాయి, ఆ విగ్రహానికి ఆ శక్తి ఉంటుంది. సరే మరి ఇప్పుడు ఇలా ఎందుకు తిరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఇలా తిరిగినప్పుడు మనకంటే గొప్ప వస్తువు ఎప్పుడు మన కుడి వైపు ఉండేటట్టు చూసుకోవాలి. మనకంటే గొప్పది గురువుగారు ఎప్పుడు మన గురువు గారికే ఉండాలి. గురువు గారిని ఎప్పుడు ఎడమ భుజం పెట్టి నడవకూడదు. గురువు గారిని ఎప్పుడు మన కుడి భుజానికి పెట్టుకుని నడవాలి. కానీ దీనికి ఒక రూల్ ఉంది. హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు హస్బెండ్ ఉంటే లెఫ్ట్ వైఫ్ చూసుకోలేదు మరి అన్నప్పుడు గురువు గారి దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ వెనకాల ఉండాలి. ఎడమ పక్కకే ఉండాలి గురువుకి, వెనకాల ఉండాలి. ఎప్పుడు గురు పత్తి పక్కన ఉంటుంది, గురు పత్తి వెనకాల. గురువుని ఎప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ పెట్టారా తప్పు పడిపోయింది. అంటే మీరు మీకంటే హీనమైన వస్తువు, మీకంటే తక్కువైన వస్తువు అని అర్థం వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మన పక్కన ఎవరు ఉండాలి, పెద్దవాళ్ళు. అమ్మ నాన్న నడిచేటప్పుడు అమ్మ నాన్న రైట్ పెట్టు, మీరు లెఫ్ట్ నడవాలి. మీరు ఆ నాన్న అమ్మ దాటి అటువైపు నడవకూడదు. ఇది కూడా ధర్మమే. ఎంత ఎంత క్లియర్గా ఉంది సార్ ధర్మం. తెలియదు చిత్తుకాయ నలబడి పడితే ఫ్యాన్ అడిపోతుంది, అడిపోతుంది, ఇడిపోతుంది, ఇడిపోతుంది, అడిపోతుంది. డస్ట్బిన్ నుంచి డ్రైనేజ్లో పోయి ఎక్కడో తెలియదు. అది మనం ఒకటే. ఎన్ని తెలుసుకోవాలి చూసారా. నడిచేటప్పుడు సౌండ్ ఇవ్వాలి. నడిచేటప్పుడు కూడా పెద్దవాడు మన కుడి వైపు ఉండాలని చెప్పింది ధర్మం. దీనికి ఇంకో రూల్ చెప్పనా, ఇంటికి పెద్దవాడు ఏం చేస్తాడు, రక్షగా ఉంటాడు. అవునా? దీనిలో సైన్స్ ఎంత బాగుంది చూడండి. ఇంటికి పెద్దవాడు ఎవరు, రక్ష అంటారు. రక్ష ఉన్నప్పుడు ఎడం పక్క మీరు నడుస్తే పొరపాటు ఎదురు నుంచి ఎవరు వచ్చిందనుకోండి తప్పియడానికి ఉంటుంది. తప్పియడానికి ఉంటుంది, ఆపడానికి తప్పియడానికి ఉంటుంది. మీరు ఇటుంటే ఎడం చేత ఆయన ఏం చేస్తాడు, ఆపడానికి. అన్ని ధర్మం చాలా పర్ఫెక్ట్. అసలు మనం అనుకుంటాం కానీ ఏదో రికార్డ్ అంటాడు ట్రీట్మెంట్ మాట అసలు ధర్మంగా మీరు ఏదైనా తీసుకోండి. ఒక కత్తే ఉందనుకోండి, సర్దార్జీ అనుకోండి, కృపా పెట్టుకుంటారు, ప్రొటెక్ట్ చేయాలంటే ఇలా వస్తుంది, ఫైట్ చేయాలి, ఆపడానికి. అది ధర్మం అంటే, అది ధర్మం గొప్పతనం. మీరు ఏదైనా తీసుకోండి డీప్, అది గుడ్డిగా ఫాలో అయిపోవడమే. మనం బాగుండాలి, మన సేఫ్గా ఉండాలా, ధర్మం గుడ్డిగా ఫాలో అయిపోవడమే. దాని ఎందుకు ఇట్లా అందుకు ఎట్లా అన్నంత టైం ఎవరికి లేదు. ఇవ్వండి ఓని గురువులు కనబడ్డారు ఏదో అడిగారు ఎందుకంటారు. అలా
గుడిలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మనలోకి మనకంటే గొప్పవాడు కదా, అందుకని మనం గుడి ప్రదక్షిణ ఎన్ని చేసినప్పుడు మన రైట్ గే ఉంటుంటాడు. చూడండి దేవుడు అలా పోయాడు, వెనక పోయాడు, అయినా రైట్ గే, మళ్ళీ పక్కకు వచ్చాడు రైట్ గే, మళ్ళీ వచ్చాడు రైట్ గే. దండం పెట్టేటప్పుడు స్వామి ఎదురు ఇలా పెట్టద్దు, పెద్ద మహావీరులా అర్థమైందా? సైడ్ కు ఉండాలి. అది కూడా ఏ సైడ్ కు ఉండాలా? ఇది కూడా రూల్. మనకి లెఫ్ట్ ఉండి స్వామి లెఫ్ట్ ఉండకూడదు. నీ కావాలంటే బద్ధకం మానుకొని ఇంకో ప్రదక్షిణ వేసి ఇక్కడ మన గుడికే ఉండాలి. స్వామి ఇలా ఇలా పెట్టాలి. స్వామి అక్కడ ఉంటే ఇలా, ఆయన మన వైపు చూస్తుంటే ఇలా, అమ్మవారు ఎలా పెడతాం మనం, ఇది మన గుడి పక్కన. అర్థమైందా? ఇది దండం పెట్టి దేవుడు గుడిలో ఉన్న పూజలకు తీర్థం అక్కడ పెడతారు. వాడు చచ్చినట్టు అక్కడ పోతుంది. తీర్థం ఇక్కడ పెడితే అందరు ఇక్కడే ఆడతారు. ఎంట్రీ పాయింట్ క్లియర్ అవుతుంటుంది. ఎగ్జిట్ వాళ్ళందరూ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. గుళ్ళో ఉన్న వాడికి తెలుసావు వాడు నేర్చుకోవాలి కదా. ఇవాళ ప్రతి ఒక్కరు సిగ పెట్టేది, నామాలు భంగనామాలు పెట్టేది, ఆరెంజ్ షీట్ వేసేది, కూర్చునేది. ఎందుకంటే కలెక్షన్ బాగుంది కదా. 4 గ్రహాల గురించి మాట్లాడేస్తే ఫుల్ డబ్బులు, వాళ్ళు ఇంకా శనిగ్రహం గురించి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ డబ్బులు. అలా తయారైంది బయట గుళ్ళలో. సరే, అందుకే ధర్మం తెలవాలంటారు. అలా గుడిలో అప్రదక్షిణ చేస్తాం. చేస్తే ఆ శక్తి మనలో ప్రసరిస్తుంది. మనకి ఇటు కదా బ్రెయిన్. సో ఆ తరంగాలన్నీ బ్రెయిన్ తీస్తుంది. అందుకని గుడిలో చూడండి ఎంత పీస్ఫుల్ ఉంటుందో. కళ్ళు మూసుకొని ధ్యానంలో పెట్టుకోండి, ఎంత బాగుంటుందో. తక్కువ ధ్యానం వస్తే ఏ థాట్స్ రావు మైండ్ లో. ఇట్లా పీఠాల దగ్గర, గురు పీఠాల దగ్గర, గురువు మాట్లాడే చోట, గొప్ప గొప్ప గుళ్ళల్లో ధ్యానం ట్రై చేయండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం. ఇలా స్వామి ముందుగా కూర్చోగానే డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడు. అంతే, వాడి బాడీ తెలియదు, వాడికి చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, ఏ సౌండ్ తెలియదు. అక్కడ ఉన్న పవర్ అలాంటిది. స్వామి అలా సెట్ చేసి పెట్టాడు. ఎవడు కూర్చున్నప్పుడు థాట్స్ అన్ని ఎగిరిపోవాల్సింది. సేమ్ ఇదే అరుణాచల గిరి మీద గుహలో చేసినప్పుడు కలుగుతుంది. బయట అయితే అరుణగిరి గుహల్లో కూర్చున్నప్పుడు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ వస్తుంది. అలా కూర్చోగా ధ్యానం. మనం ఏం చెప్పాము, ఇంత పురాణం విని ఏం చేయాలి? ఆఖరికి పూజలు చేసినా, హోమాలు చేసినా, ధ్యానాలు చేసినా, అభిషేకాలు చేసినా, ఏం చేసినా ఫైనల్ ఏం చేయాలి? ధ్యానం చేయాలి. రాత్రి కూర్చొని ఏం చెప్పాను, ఒక 5 నిమిషాలు మీలో మీరు, నేను శరీరం కాదు, నేను ఆత్మని అనుకుంటూ, నేను ఆత్మని, నేను ఆత్మని, శరీరం కాదు, అలా అలా అనుకుంటుంటే ఆటోమేటిక్ గా థాట్ ఏది ఆత్మ, ఎక్కడుంది, మన లొకేషన్స్ కూడా చెప్పారు, ఎక్కడుంది, ఎలా ఉంది, అది ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ఆపరేషన్ చేస్తే తప్పు, ధ్యానంలో మాత్రమే తెలియదు. అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ మనం ఆ చర్చ చేయాలి, ఎక్కడుంది, ఏది, అది మన బాధ్యత. అలా గుడిలో అక్కడ తీసుకున్నాక ప్రసాదం, తీర్థం ఇస్తారు కదా, తీర్థం ఎలా గోకర్ణంలా పెట్టాలి. ఈ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ మధ్యలో ఈ థంబ్ ఫింగర్ ఇలా పెట్టి దీని మీద పూల్చి గోకర్ణం అంటారు. ఈ వేలు కూడా ఇలా రావాలి, 3గా ఇట్లా. ఆవు చెవిలాగా ఉంటుంది. అది కూడా ధర్మమే. ఎందుకంటే ఇక్కడి నుంచి నీళ్లు తాగితే దాన్ని బ్రహ్మ తీర్థం అంటారు. ఇచ్చిన తీర్థాన్ని ఇక్కడి నుంచి పుచ్చుకుంటే బ్రహ్మ తీర్థం అంటారు. అంటే దానికి ఇంకా పవర్ యాడ్ అయ్యింది. మనం తీసుకుని ఇట్లా పోసుకోను, ఇట్లా పోసుకోను, అట్లా పోసుకోను, నెత్తి అట్లా ఏం చెప్పలేదు. నీట్గా రాసుకోకూడదు, నెత్తికి రాసుకోకూడదు. ఇదిగో ఇక్కడ పడ్డది నీళ్ళు, తీర్థము, ఈ నాడి ఇక్కడ ఇది ఉందా, ఈ లైన్స్, దాన్ని బ్రహ్మ తీర్థం అంటారు. రూట్ అక్కడి నుంచి ఏ వాటర్ తీస్తుంది. అందుకనే నామం కేశవాయ స్వాహ. ఆ నీటికి ఆ పవర్ వచ్చేస్తుంది. ఇక్కడ తగలంగానే ఇక్కడ నాడి ఉంటుంది. ఆ నాడి వల్ల మనకి ఆ పవర్ దానికి ఉంటుంది. అందుకనే ఏం తీసుకున్నావు బ్రహ్మ తీర్థం అంటారు. అంటే గొప్పదైన పవర్ మనలోకి వెళ్ళింది. ఇలా తీసుకున్నాం, ఇలా పోసుకోవద్దు, నెత్తికి అస్సలు రాసుకోవద్దు. ఎవరు చెప్పాడు కానీ ఒంటికి రాసుకోకుండా, అదే తేనె, పాలు, చక్కెర వేసిస్తే నెత్తికి రాసుకుంటున్నా, చీవలు పోయి కడుక్కోండి. అది ఎవరు కనిపెట్టాడో తెలియదు. నెత్తికి రాసుకోండి, అస్సలు నెత్తికి రాసుకోవద్దు. నెత్తికి శటకోపం పెడతారు. ఇలా పెడితే శటకోపం నెత్తికి పెడతారు. దానికి స్వామివారి పాదాలు ఉంటాయి. అందుకని ఏదో చిప్ప పోలిస్తే మన మీద ఏదో వస్తుంది కాదు. ఆ శటారి మీద స్వామివారి పాదుకలు ఉంటాయి చూడండి. కావాలంటే మనం అక్కడికి వెళ్ళి ముట్టుకోలేం కదా. అందుకని ఈ శటారిని అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేస్తారు. దాన్ని అష్టోత్తరం చేసినప్పుడు ఆ పాదాలకి స్వామివారి పవర్ అంటుకుంటుంది. అది తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారు. మన లోపల పోతుంది కదా, గర్భగుడిలో ఎక్కడెక్కడ ఏదో తొక్కొచ్చుంటాం. ఎంత స్నానం చేసినా దిక్కుమాల మాట మాట్లాడచ్చు, సెట్టింగ్ అయి ఉంటుంది. అందుకని గర్భగుడిలోకి ఎవరికి ప్రవేశం లేదు. దాని సాంప్రదాయంగా తలస్నానాలు చేసి పంచగట్టి అవన్నీ ధర్మంగా ఏదైతే వస్త్రధారణ ఉందో లోపలికి వెళ్ళడానికి కూడా వేరేది. మళ్ళీ ఇలా కూడా
ఆ వస్త్రదానంతో వచ్చి పూజారి ఎలా చేసి మేనేజర్ ఎలా చేస్తే దానికి కండిషన్స్ ఉంటాయి. అప్పుడే పోవాలా చూడాలి. డిస్టర్బ్ చేయకో సరిపోవచ్చు. అలా తీర్థం ప్రసాదం తినేటప్పుడు కూడా ఒక రూల్ ఉంది. ఏంటి అంటే సౌండ్ చేయకూడదు. లప సౌండ్ చేయకూడదు. తీర్థం తాగేటప్పుడు సొర్ర తాగకూడదు. తీర్థము తీసుకునేటప్పుడు సౌండ్ రాకూడదు. సౌండ్ చేసి తాగితే వాడు తీర్థం తాగితే వాడు రక్తం తాగాడు అని ఇస్తారు. అది పాపం. ఇచ్చిన తీర్థంని సౌండ్ చేసి తాగితే రక్తం అయిపోయింది. సౌండ్ చేయకుండా తాగితే బ్రహ్మ తీర్థం అయింది. చూడండి ఒక్క సౌండ్ ఎంత మార్చేసింది. సౌండ్ ఏ డేంజరు. గంట కొడితే దేవతలు వస్తారు, పళ్ళాలు కొడితే పితృదేవతలు వస్తారు, వేరే పిచ్చి శబ్దాలు చేస్తే దయ్యాలు వస్తాయి, గొల్లాలు కొడితే దొంగలు వస్తారు. కరోనా టైంలో ఎందుకుంటే పళ్ళాలు పితృదేవతలు పిలవడానికి ఉంటాయి. అంటే అందువల్ల ఇండియాకి ఎఫెక్ట్ అవ్వాలి. ఇంత పాపులేషన్ ఉండి ఇండియాలో కరోనా ఏం చేయలేకపోయింది. వేరే వాళ్ళు అయితే పిట్టలు తాగారు వాళ్ళకున్న పాపులేషన్ వాళ్ళకున్న ఫెసిలిటీస్. సరే అలా ప్రసాదం ఇయ్యగానే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక తప్పు చేస్తున్నారు చాలా తెలియకుండా. నేను ఇవాళ ఏకాదశి వ్రతం అండి, ద్వాదశిలో ఉన్నానండి, ఉపవాసం అండి, తిననండి అంటారు. చాలా తప్పు. నువ్వు ఉపవాసం ఉంటూ ఏదన్నా ఉండు, దేవుడి ప్రసాదం చేతికి వస్తే కళ్ళకి అతుకొని తినాలి. ఎందుకంటే నువ్వు ఉపవాసం అంతా చేసి నెక్స్ట్ డే ఉంటావో లేదు తర్వాత సంగతి. అప్పుడు కదా నీ ఉపవాసం పూర్తయ్యేది, అప్పుడు కదా నీ పుణ్యం. అది నీ చేతిలోకి వచ్చేసి నీ పుణ్యం ఆల్రెడీ. దీనికోసమే కదా నువ్వు అంత ప్రసాదం తిన్నా అదే పుణ్యం, ఉపవాసం ఉన్నా అదే పుణ్యం, ప్రదక్షిణ చేసినా అదే పుణ్యం, తీర్థం తీసుకున్నా అదే పుణ్యం, దేవుడు బ్లెస్సింగ్సే కదా పుణ్యం. నీ చేతిలోకి వస్తే ప్రసాదం. నేను ఇవాళ ఏకాదశి నేను తిన్నండి అని రిటర్న్ ఇచ్చేస్తాను వద్దంట. వాడు ఉపవాసం చేసినంత పాపానికి అంత కష్టపడి మార్చుకొని డే అంతా గడిపాడా, పాపం వచ్చింది. ఎందుకంటే దేవుడి ప్రసాదం ధిక్కరించాడు. అయితే వీడు నేను ఏకాదశి చాలా ఇష్టంగా చేశాను, గుడ్లేదు ప్రసాదం అంటే తీసుకోలేదండి అంటే నీ కర్మరా బాబు అని. వాడు డబ్బా కొట్టడానికే, వాడి పుణ్యం వచ్చిందంటే పాపం వచ్చింది. మనం చెప్పామే ఏనుగు నీళ్ళలో దిగి స్నానం చేసి నేను బయటికి రాగానే మట్టి పోసుకుంటుంది మీద స్నానం అంటుందని. స్నానం అంటుంది దానికి మైలు అంటింది, ఆల్రెడీ మట్టి అంటుంది. మన బుద్ధి కూడా అలానే ఇచ్చింది. అర్థమైందా? అలా ప్రసాదం రాగానే చాలా మంది ఎక్కిరిస్తారు కూడా, వీడి ప్రసాదం కోసం వచ్చాడు, నేను మా అమ్మని ప్రసాదం కోసం వచ్చాను అని చెప్పి హాయిగా తీసుకొని అలాంటి 4 చేతులు వేసుకొని గోకేసి తినేసి ఇంట్లో పార్సల్ కట్టుకొని ప్లేట్లలో కట్టుకొని గిన్నెలు పట్టుకొచ్చి ఏం చేస్తున్నారంట అలా తీసుకుంటారు. ఎవరన్నా ప్రసాదం కొంచెం చేతిలో పెడితే తిని కళ్ళగదుకో తినేసి నెక్స్ట్ ఎంతో మంది లైన్ లో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రసాదం ఉంచారు. ప్లేట్లో తెచ్చుకొని, కవర్లు తెచ్చుకొని, గిన్నెలు తెచ్చుకొని, కొంతమంది ఇంట్లోంచి గిన్నెలు తెచ్చుకుంటారు ప్రసాదం కోసం. అట్లా ఉండేది. అది కూడా చెప్పాలి. ఇంకా పీఠాధిపతులు బయలుదేరి గురువులు ఇది కూడా చెప్పాలి. మరి నాయన గిన్నె లేకుండా ఇంట్లో వచ్చి నెక్స్ట్ భక్తులు తినాలి. ఎవరో పాప ఆకలి మీద ఉంటాడు, ఆ దేవుడి ప్రసాదం నమ్ముకొని వస్తాడు, అది కాస్త వీడు గిన్నెలో దాన్ని తీసుకుని ఇంటికి పంపుతాడు. చాలా మంది గురువులు స్ట్రిక్ట్ చెప్తున్నారు, నిజంగా ప్రసాదం తినాలంటే వాడు రావాలి గుడికి. ఇంకా మా అమ్మాయి ఉందండి, దాని ప్రసాదం అండి, మా చిన్న బేబీ ఉంటే సరే తీసుకుపోయావు కొంచెం ఏదో కూడా. ఇంత గిన్నెలు తింటాడు వాడు, చిన్న బేబీ అంతంత బస్తాలు తింటాడు, తింటువాడు వాడు. 4 చాలా ప్రసాదం తీసుకెళ్తే మహా అంటే ఇది ఒక రోగం బయలుదేరింది. గుళ్ళల్లో గిన్నెలు పట్టుకొని ప్లేట్లు పట్టుకొని బయలుదేరి ఏమంటే మూత మీద మూత పెట్టిట పోతుంది. చూసారు మూత మీద పెట్టి పట్టుకోతుంది. వాళ్ళుగా ఇస్తే అది వేరు. అన్న సందర్భం జరిగినప్పుడు అమ్మ మీరు తిన్నారు, ఇంట్లో వాళ్ళు రాలేదు, మీరు పట్టుకెళ్ళండి అంటే అది వేరు. కానీ మీరు దబాయించి ప్రసాదాలన్నీ పులిహార దద్దోజనం బాగుందండి ఇంకొంచెం పెట్టారు, బాగుంటుంది కొంచెం మంచిది లేకిగా ఎప్పుడు తిన్నోళ్ళలాగా దేవుడి ప్రసాదం ఇంకోటి మిగల్చండి. ఇది ఇంపార్టెంట్. ప్రసాదాలు 4-5 సార్లు అడిగి అన్నం లంచ్ ఎగ్గొట్టి ప్రసాదం తిని కవర్ చేద్దామని అనుకోవద్దు. ఇలాంటి లేకి చేసినా చేయదు. లంచ్ డుమా కొట్టడానికి, బ్రేక్ఫాస్ట్ డుమా కొట్టడానికి ప్రసాదాలు తినద్దు. లేదు డబ్బు పెట్టి కొనుక్కున్నారా తినండి. కౌంటర్ పెడతారు, 100 రూపాయలు కాదు 1000 రూపాయలు పెట్టి పులిహార కొనుక్కొని తినండి. గుడికి డబ్బులు చేయండి, నీ కడుపు బ్రేక్ఫాస్ట్ పోయినా పర్లేదు, అదే బ్రేక్ఫాస్ట్ అని తినండి, పుణ్యము మంచిదే. దేవుడికి డబ్బు చేసింది మీకు పుణ్యం. ప్రసాదం తిన్న బ్రేక్ఫాస్ట్ లాగా డబ్బు పెట్టుకునే చోటుకొని అది గుడికి డెవలప్మెంట్కి వెళ్తుంది, అది తప్పు కాదు. అర్థమైందా? సో ఇప్పుడు ప్రదక్షిణం మాట్లాడడం ఎలా చేయాలో, తీర్థం ఎలా తీసుకోవాలా, ప్రసాదం ఎలా తీసుకోవాలా, వస్త్రధారణ ఏంటి, అలాంటి డిసిప్లిన్ ఎలా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి గుళ్ళో. ఇంకా మీరు చూసే ఇష్యూస్, ట్రెడిషనల్ డ్రెస్ కూడా జాగ్రత్తగా వేసుకోపోవాలి. ప్రసాదం అయింది. నెక్స్ట్ ఇంకా మీరు చూసే ఇష్యూస్ జనరల్ గా ఆ గంట కూడా బడబడ కొట్టేయకండి. ఒకసారి కొట్టి ఆయనకు అర్థమైపోతుంది. అసలు ఇంట్లో బయలుదేరగా ఆయనకు అర్థమైపోయింది నా భక్తులు వస్తున్నట్టు రా. మీరు గంటలు గడ కొట్టే చిన్నపిల్లలు ఎక్కువ అదే చేస్తుంటారు. ఒకసారి గంట కొట్టి
స్వామి నిర్మించారు, దండం పెడితే చాలు. అలా మళ్ళీ ఎప్పుడే పోదాం 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 పరిగెత్తకూడదు, అక్కడే కూర్చోవాలా ప్రశాంతంగా. అంత ఖర్చు పెట్టి దేవుడి దగ్గర కూర్చి ఇంకోటి కళ్ళు మూయకూడదు. ఇక్కడంతా కళ్ళు తెచ్చుకుని దేవుడి దగ్గర కళ్ళు మూస్తాడు. దీంట్లో భక్తితో నువ్వు కళ్ళెత్తి చూడు, ఇంటికి వెళ్ళాక కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. నువ్వు అంత స్వామి చూద్దాం కళ్ళు మూసుకుంటూ నువ్వు ఇంటికి వెళ్ళాక ఎవరు గుర్తు చేసుకుంటావు? కళ్ళు మూసుకుంటే నువ్వు ఎవరు చూసినట్టు? ఇవి తెలియని పిచ్చి పనులు అన్నీ చేస్తున్నావు. అగరబత్తి కూడా ఇంటికి తిప్పేస్తారు చూసారా? అగరబత్తి ఎందుకు వాసన చూడడానికి? నువ్వు ముక్కు దగ్గర పెట్టి ఇంటి అంటే తిప్పుతాను ఇట్లా తీసుకోవాలి దేవుడు ఎక్కడ పెట్టుకోవడానికి. నీకు కూడా అన్నం నోట్లో పెడతా అని చెప్పి తిప్పుతూ ఉంటా నోట్లో. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి తెలియదు ఎవరికి, అది ఎట్లా అలవాటైనా కూడా తెలియదు. మళ్ళీ అంటించుకుంటాం తెలియకుండా రకరకాల. వీడి తిప్పాడు కానీ ఆడుతాడు, ఎందుకు తిప్పాడో తెలియదు. వాడు తింటే వీడి తింటే వీడి తింటే వాడు అలా. ఇంకోటి ప్రదక్షిణాలు చాలా జాగ్రత్త చేయండి. ప్రదక్షిణలో ఇంకోటి ఏంటంటే పాదం పాదం పెట్టి చేయండి. గడలు గడలు బండలు వచ్చేటట్టుగా, లోపల పడుకుని స్వామి లేచి వచ్చేటట్టుగా అలా నడవకూడదు, గంటలు కొట్టకూడదు. నెమ్మదిగా పాదం పాదం వేసి నడవాలి. నిండు గర్భిణి 9 నెలలు డెలివరీ అయిన లేడీ ఎంత నెమ్మదిగా నడుస్తారు. పొరపాటు కొంచెం అప్పటి నడిస్తే బయటకు వచ్చేస్తారు బేబీ. అంత నెమ్మదిగా నడవాలి ప్రతి ఒక్కడు. ఇంత జాగ్రత్త నడవాలి. గుడిలో ఏదో పాయింట్ చెప్తాం అవసరం కట్టేది. తొందర చేయకూడదు. గుడిలో గుడికి రావడం ఎంత ఇంట్రెస్ట్ ఉందో గుడి దేవుడి ఇక్కడనే కాదు నిమజ్జనాలు కూడా చూస్తుంటాం. నిమజ్జనం తొందర చేసి పడేసి వచ్చేద్దాం అంటారు. పడేసి వచ్చేది ఏంటి? నువ్వు 9 రోజులు కష్టపడి చేసింది 10 రోజులు బాధ అనిపించదు. స్వామి నేను 9 రోజులు ఇతను అటాచ్ అయ్యిందని నీకు పంపించాలంటే నా మనసు రావట్లేదు, నేను పంపించాలి, నేను 11 రోజులు ఉంచుకుంటా, వీలైన 2 రోజులు ఉంచుకుంటాను, మెల్లగా పంపిస్తాను అని వీరికి ఒక్కడు ఉండదు. టైం తీసుకుంటారు. 9 o'clock 11కి తీసేద్దాం అనుకున్నాను, నిద్రే తీసేయి పడే. ఏం డ్యూటీలు చేస్తున్నారు? డ్యూటీలే చేస్తున్నాం మనం. భక్తే అది రానంతసేపు ఎట్లుంటుందంటే నలుగురిలో చేయాలి కదా. నలుగురు ఏం చేస్తారు? షో చేయాలి కదా. అందరింటికి వెళ్ళి ముష్టడుకొని తెచ్చేటప్పుడు అది జమ చేసేది వీడు సొంతంగా ఏం చేయడు కదా, అన్ని తీసుకొచ్చేది. పోలే ధర్మంగా ఏదో తెచ్చాడు అనుకున్నాం. అది ఒక కార్యక్రమం కోసం మంచిగా గొప్ప వాళ్ళందరూ డబ్బు వేసాడు, కూర్చాడు, మొత్తం డబ్బులు చేశాడు. విగ్రహం కొనుక్కొచ్చాడు, కొనుక్కొచ్చి పెట్టాడు. పెట్టి దాని మైకులు, పేర్లు, బ్యానర్లు, పెద్ద బిజినెస్ అంతా నడుస్తుంది. అయిపోయాక 9 days అవ్వగానే ఖచ్చితంగా తోసేయాలి. ఉంటా అంటే పొరపాటు అమ్మో లేదు నాకు డ్యూటీ ఉంది, ఉంటే నా కష్టం ప్రసాదాలు పెట్టిన ఎవరు నువ్వు పోపో అన్నట్టు ఉంటుంది. వినాయకుడు అమ్మవారి పరిస్థితి అలా చేస్తున్నావు. ఎందుకు ఎవరు అడిగాడు? ఆయన అడిగాడా? 9 రోజుల నుంచి 10 రోజులు గంటే కట్టన్నది. కొంతమంది చేస్తారు నాన్న ఏ మాట కామాట. 9 days అయ్యా కూడా 11 days 13 days 15 days కనబడుతుంటాయి కొన్ని చోట్ల చూసారా? అందరు పోతున్నా పోనీండి, మా వాడు వెళ్ళవు, మా స్వామి వెళ్ళ తీసుకెళ్ళ. ఇక్కడి నుంచి బయలుదేరి ఆడుతూ 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 ఎప్పుడు పోని మధ్యాహ్నం చేస్తారు. ఒక సంవత్సరం మా పిల్లలు తెలియకుండా బ్రిడ్జ్ పైన వినాయకుడికి తీసేసి నువ్వు దుఃఖ అక్కడి నుంచి తెలుస్తుంది. దుక్కుతావు బ్రిడ్జ్ పై నుంచి నాగార్జున సాగర్ ఎంబడి తిట్టా మరి అలా చేస్తారా? ట్రాఫిక్ అంతా ఉంటే వేసేసాం సార్. నెక్స్ట్ టైం అట్లా తప్పే అట్లా పోగు నువ్వు అట్లా దగ్గర ఉన్న కాలువలో కలిపేసి, లేదా ఇంట్లోనే డ్రమ్ పెట్టుకు మంచి నీళ్ళు తీసేసి మట్టంతా తీసుకెళ్ళి తొక్కని చొక్క వేసి వద్దన్నాడా? ఎన్ని తెలియక తప్పు చేస్తున్నాను చూడండి. ఆ వినాయకుడు మీ తొడల మీద పెద్ద పెద్ద వ్యాటేజ్ బల్బులు పెడతారు కాకుంటే, నీ తొడ మీద పెట్టుకుంటావా? మాలి పెడతారు ఫోకస్. ఇంకా నువ్వు పెట్టుకో 2 నిమిషాలు తలలోకి వచ్చేస్తుంది. మనం అందరికీ ఏం చెప్తున్నాం? ఈయన నమ్ముకోండి, దండం పెట్టుకోండి, మీకు పనులు అవుతాయని చెప్తున్నారా లేదా? అలా చెప్పి నువ్వే ఎలా చేస్తున్నావు? తొడ మీద పెడతాడు, కాలు మీద పెడతాడు, ఎక్కుతాడు పైకి. ఒక సంవత్సరం నేను అక్క మా అమ్మవారిని మెసేజ్ చేస్తుంటే వాళ్ళ డబ్బుల కోసం శారీలో అట్లాంటి చేతులు పెట్టి ఎక్కుతుంటే అక్కడ చూసి ఏం చేసింది. అమ్మవారికి శారీ కడతారు కదా ఇలా, మరి ఏంటి చేయబెట్టి ఎదిగేస్తున్నాడు, డబ్బులు ఉంటాయి లోపల. అలా పెట్టద్దు దాన్ని ఎప్పుడు అక్క అలా పెట్టద్దు చేయి తీసేమన్నా. అది ఎందుకు వచ్చింది ఫీలింగ్? అమ్మ ఉందని వచ్చింది. విగ్రహం అయితే ఆగే అమ్మ ఉంది. అమ్మ శారీ గిట్ల లోపల పెట్టి ఎలా తీసుకుంటాను లైన్ చేసి నీ డబ్బులు వాటి ఇస్తాను చెప్పి నాకు అడిగి ఇది రావాలి. నేను అనేది ఇదే రావాలి. మనం చేసే ప్రార్థన దేవుడి పూజలు అంటే ఇది. అంతేగాని అమ్మవారి ఇచ్చినాక వాడు ఎక్కడ చేయబెట్టి తీసుకున్నాం అది వాడికి వెతుకున్నాం. అవసరం ఎంత నవరాత్రులు చేయకూడదు కదా. ఇంటి విగ్రహం పెట్టి పడేయడానికి అందరిలో డబ్బు కొట్టేసి సౌండ్ చేయకండి. మెయిన్ ఏంటంటే ఎక్కువ నాయిస్ క్రియేట్ చేయడం కాబట్టి డీజేలు పెట్టినారు రాంగ్. నీట్గా మేళం పెట్టి హాయిగా తీసుకెళ్ళాలి, మంచి పాటలు పెట్టాలి,
అప్పుడు పాటలు ఎంత బాగుంటాయి పెట్టుకుని అమ్మని హాయి తీసుకెళ్ళి అలా సంతోషంగా ఉండాలి. బాధపడదురా, నెక్స్ట్ టైం మళ్ళీ నేను వస్తాను, టెన్షన్ పడదు, నేను మా ఆయన దగ్గర పోవాలి, మా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తాను, 9 రోజులు మీ దగ్గర ఉన్నా కదా, వెళ్ళి ఎప్పుడో వచ్చేస్తాను, మీ విగ్రహం పోతుంది, నేను వెళ్ళి మీ ఇంట్లో వచ్చేస్తాను. 1 సంవత్సరం నేను అమ్మను అమ్మవారు మీ ఇక్కడ పెట్టినప్పుడు ఎంత అటాచ్ అయిపోయామంటే అమ్మవారు తీసేసాక అక్కడ బ్లాంక్ అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు అమ్మవారు లేదు, ఇంకా ఇవి కింద ఉండేవాడు, ఇలాంటి పెట్టెలో ఉన్నారు, పెట్టెలో ఉన్నట్టున్నారు, రైట్ అట్టే ఇచ్చేసేయండి. చాలా రోజులు లేదు, పోతే నవరాత్రులు బయటకు వచ్చాడు, ఇంకా అమ్మవారు వెళ్ళండి నాకు ఎలా వెళ్ళాలో అయిపోతుంది, అయ్యో అమ్ముండేది ఇక్కడ అమ్ముండేది బ్లాక్ గోడ ఉంది, నచ్చలేదు ఎప్పుడు టేబుల్ ఇచ్చేసి ఎక్కడో కానీ అమ్మవారు ఇంటికి తీసి పెడితే కానీ చెప్తే వాళ్ళ అమ్మ నువ్వు కూర్చున్నావా, సరే ఆవిడ వెళ్ళిపోతే నువ్వు ఉన్నావు కదా, అప్పటి నుంచి కూర్చుంది ఆవిడ కూర్చుంది కాబట్టి ఆయన కూర్చుంది. ఇంక నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు, ఏమో తెలియదు, మన ఫ్యామిలీ వస్తుంది. సరే అలా గుడికి వెళ్ళినప్పుడు గుడి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఇంకొకటి విషయం, గుడిలో మీరు సేవ చేయాలి, చీపురు పట్టుకొని ఊడ్చాలి, నీళ్ళు చల్లి ముగ్గేయాలి. అలాంటి గుళ్ళని మీరు అటాచ్ చేసుకోండి. మీకు ఎవరు తెలిసిన వాళ్ళు గుళ్ళలో ఉన్నారని చెప్పాలి. అలాంటి ఆ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు సిద్ధు అని, వాడు ఆంజనేయ స్వామి గుడికి రోజు మొత్తం ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గేసేవాడు. మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి గుడికి కలిగేస్తారు. అలా మీకు తెలిసిన గుళ్ళు మేనేజ్మెంట్ అది తెలుసండి, ఎందుకు విఐపి కూడా దొంగదర్శనం దూరడం అంటే అందుకు పనికి వస్తుంది. మరి పూజారి కానీ ఈఓ కానీ పెద్ద పెద్ద వాళ్ళ గుళ్ళు ఎందుకు తెలుసు అంటే ఏం చేస్తాం, లైన్ ఎక్కుంటే పక్క దొంగదారులను దూరిపోతాం. లైన్ జంపు చేయకూడదు, లైన్ లో దొంగదారులు దూరకూడదు. దేవుడు ముందు లెక్కేసుకుంటాడు ఆయన, మరి నువ్వు అక్కడి నుంచి నువ్వు 100 వాడివి, నువ్వు అందరినీ తోసుకుంటూ షాప్ కట్టుకుంటూ వస్తావా అంటే 100 మందిలో 99 మంది దర్శనాన్ని నువ్వు బ్రేక్ చేసి నీ దర్శనం ప్రయత్నం అయిందా అంటే నీ వల్ల 99 మంది ఏమయ్యారు, దర్శనం లేట్ అయ్యారు. దాని ముసలు ఉండొచ్చు, చిన్నపిల్లాడు ఉండొచ్చు, షుగర్ వాడు ఉండొచ్చు, బీపీ వాడు ఉండొచ్చు, వీళ్ళందరూ బ్రేక్ చేసి వస్తావా, పుణ్యం వస్తుందా? పాపమే వచ్చి తీరుతుంది వాడికి. చాలా మంది చూడు గుళ్ళలో లైన్ దుక్కి పోతుంటారు, తిరుమలలో అక్కడిక్కడ చూస్తుంటాం, పక్కన నడుస్తుంటారు, అరే నీకు బుద్ధి లేదా పోతురా అంటాడు, పోతురే ఉంటాడు. ఆ దర్శనం 0 నీచుడు వచ్చాడు అనుకుంటాడు, ఇంకా పాపం వేసి పంపిస్తాడు. గుడికి వెళ్ళి రాగా ముట్టే పడుతుంది ఇంటికి రాగా, అదేంటి గుడికి వెళ్ళి వచ్చాను, నాకు ఎందుకు ఇంత దెబ్బ తగిలింది, ఇంత కష్టం ఎందుకు వచ్చింది? దేవి భాగవతంలో మనం ఏం నేర్చుకున్నాం, పాండవులకు అంత కష్టం ఎందుకు వచ్చింది? యజ్ఞం చేశారు వాళ్ళు, రాజస యాగం చేశారు కదా, యాగం చేశారు, అమ్మవారు అదే ఉంటుంది కదా, రాజస యాగం చేశాక వాళ్ళకి కష్టాలు వచ్చేసినాయి పాండవులకి. అంటే యజ్ఞంలో ఎక్కడ ఏ తప్పు జరిగిందో వాళ్ళకి అంత కష్టాలు వచ్చారంటుంది అమ్మవారు దేవి భాగవతంలో. కృష్ణుడు ఉండగా పక్కన కృష్ణుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, తప్పు చేసుకుంటాడు కుదరదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, భగవంతుడు పక్కన ఉన్నా కూడా వాళ్ళ కష్టాలు వచ్చేసినాయి. వాళ్ళు చేసిన యజ్ఞంలో ఎక్కడో తేడా జరిగింది, అమ్మవారు అదే చెప్తుంది దేవి భాగవతంలో. అందుకని ప్రదక్షిణ చేసేటప్పుడు జంపులు క్యూ లైన్ బ్రేక్ చేయకూడదు, ధర్మంగా పోండి. మరి ఇలా పోమంటే అలా పోండి, అంటే టికెట్ ఉండలేవా, టికెట్ కొనుక్కొని పోండి. వీళ్ళందరూ విఐపి దర్శనానికి దూరంగా ఉంటుంది, ధర్మ దర్శనానికి ప్రాక్టీస్ ఓపిక లేవు పిల్లలు దానికి ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు. ప్రసాదం చెప్పా కదా, లపలప తినేసి ఊరంతా కిందంతా పడేసి, ప్రసాదం తినేటప్పుడు కింద పడితే ఆ మెతుకు తీయాల్సిన బాధ్యత మీది. బుడబుడ తినేసి అంతా అన్నం చెల్లేసిపోతారు, ఎవడో కాలేశాడు చచ్చాడు, కింద ఎవడైతే ప్రసాదం పడేసాడో అర్థం అయిపోయింది. దేవుడు ప్రసాదం తొక్కిన పాపం ఎవరికి వచ్చింది, తిన్నోడికి వచ్చింది. గుళ్ళలో కొబ్బరి చెప్పలేసి పడేయాలనుకుంటే పెంచులు ఊరు ఎగిరే పడతాయి, ఎవడో నడుస్తుంటాడు 108 ప్రదక్షిణాలు ఎదురు ఉన్నాడు, వాడు పెంకు మీద కాలేసి పుచ్చుకున్నాడు, 108 ప్రదక్షిణాలు ఆగిపోయి ఆ పాపం విడి పడ్డ దేవుడికి కొబ్బరికాయ తిన్నోడికి పడ్డ. వీడు ఏమనుకుంటాడు, కొబ్బరికాయ తిన్నారు పుణ్యం వచ్చింది అనుకుంటాడు, కానీ ఆ ప్రదక్షిణ బ్రేక్ అయిన పాపం ఈ నెత్తికి వచ్చింది. అర్థమైందా? ఎన్ని చేస్తున్నారో చూసారా, ఇవన్నీ మీకు కనబడతాయి కదా గుళ్ళలో, రెగ్యులర్ గా కనబడతాయా? ఎవడో మూల కూర్చొని కొబ్బరి చెప్పి పడేయాలి కొడుతుంటాడు, తింటుంటాడు, ప్రసాదం ఇంత రాత పడేస్తారు, తీర్థం సరసమంది అవుతారు, గుళ్ళు దమ్మ శబ్దాలు చేస్తారు, ఫోన్ సౌండ్లు. అందుకే గుళ్ళో కూడా మానేస్తున్నారు, గొప్ప వాడు ఆ సౌండ్ ఎక్కడ. ఇంత ధర్మం తెలిసినప్పుడు వాడికి ఏమనిపిస్తారు, గోగానే బీపీ రేజ్ అవుతూ ఉంటుంది, ఎవడో సర్రం అంటాడు బీపీ రేజ్ అవుతుంది, ఎవడో అలా కింద పడేస్తాడు, వాడు చూడగానే బాధ అనిపిస్తుంది, వాడి ఎత్తుకుంటుంది. ఇంకోటి గుళ్ళో ప్రదక్షిణాలు చేసేటప్పుడు పువ్వు పడి ఉంటుంది, ఆడవాళ్ళు ఇలా పెట్టుకుంటాడా, అది జారి కింద పడుతుంది, వీడు తొక్కేవాడు తొక్కుంటూ పోతుంటాడు, అందరూ చూసుకుంటూ పోతుంటారు. ఒకటే గుర్తు, ఆ పువ్వు మధ్యలోనే నువ్వు ఏ దేవుడినైతే నువ్వు చూడాలనుకున్నా దేవుడు ఆ పువ్వు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా పోతావు, ఆ దేవుడు చూడడానికి ఇక్కడ దేవుడు వదిలేసి ఆ దేవుడు చూడక్కర్లేదు, ఈ పువ్వును తీసి ఫస్ట్ ఎవరు తొక్కని చూడ పెట్టాలి.
నువ్వు అమ్మవారి గుళ్ళో తిరుగుతున్నావు, అమ్మవారు అక్కడ లేదు, పువ్వు మధ్యలో అమ్మవారు లలితా సహస్రనామంలో లక్ష్మీ అమ్మవారు అష్టోత్తరం ఎక్కడ తీసినా కూడా ఆమె ఎక్కడుంది, పువ్వు మధ్యలో, పుప్పొడి మధ్యలో ఉంటుంది ఆ సుగంధం, అలా తీసుకుంటూ అమ్మవారు. ఎప్పుడైనా అమ్మవారిని ఎక్కడ ధ్యానం చేయాలంటే మంచి పువ్వుని ఊహించుకొని దాని మధ్యలో పుప్పొడి ఉంటుంది, అంటే పోలన్ రింగ్స్ దాని మధ్యలో ఉంటుంది. కమల నివాసిని అంటారు, అర్థమైందా? శ్రీ విష్ణుడు కమల నివాసిని అంటే విష్ణు యొక్క హృదయ కమలంలో ఉండే ఆవిడ అని అర్థం. అది కమల నివాసిని అంటే అది వల్ల ఉంటుంది, మధ్యలో ఉంటుంది అండి అమ్మవారు. ఇప్పుడు ఏ పువ్వు చూసినప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? పువ్వు చూస్తే అమ్మవారు గుర్తు రావాలి. ఎల్లో కలర్ శంఖం పూలు ఉన్నాయి బయట, అది చూడగా దాని మధ్యలో అమ్మవారు ఉంటుంది, ఫీలింగ్ బయటకు వచ్చేయాలి. అక్కడ పారిజాతం పూలు పడతాయి కింద తొక్కకూడదు, అది చూడగా అమ్మవారు గుర్తు వచ్చేయాలి. ఎక్కడ ఏ పువ్వు కనబడి అమ్మవారు గుర్తొస్తుంటే మీరు తొక్కగలరా? ఎవరికి పట్టుకుని అమ్మ మీ పువ్వు పడిపోయింది మంది తీసిస్తారు, వాళ్ళకి అడగద్దని పక్కన పెడతారు. అది చేయాల్సిన పని. ఇంకోటి పూలు గుళ్ళని తీసుకెళ్ళి పొరపాటు కింద పడితే అది ఎత్తి మళ్ళీ దేవుడికి వేయకూడదు. భూమి కూడా శివుడి రూపమే, భూమిని కూడా లింగ రూపం అంటారు. అందుకని నువ్వు ఆల్రెడీ వేసిన పూలు శివుడికి అందినాయి, దాన్ని టెన్షన్ పడి పిల్లలు కొట్టేయడా తిట్టేయడా చేయకూడదు. మంచి పూలు నేల పాలు చేసేవాళ్ళం శివార్పణ. భూమి శివుడు, శివుడి మీదే పడ్డాయి పూలు, సో టెన్షన్ ఏ లేదు. అవి తీసి కళ్ళగద్దుకొని శివ నీకు పెట్టిన తల మీద పెట్టేసుకొని మీ ఇద్దరు పువ్వు ఎప్పుడు కనబడ్డా తీసే లక్షణం ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా గుడి తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని క్లీన్ చేయడమో, పండుగలు వచ్చినప్పుడు రామనవమి హనుమతి జయంతికి తోరణాలు కట్టడమో, గుళ్ళో బాబులు తవ్వించడమో, లేదా రేకులు వేయించడమో, ఫ్యాన్ పాడైతే ఫ్యాన్ బిగించడమో, లైట్ పోతే కనీసం లైట్ కొని పెట్టడమో, పూజారి కొంచెం దక్షిణ ఇవ్వడమో, ఆ స్వామికి కావాల్సినవేవో కర్పూరమో గంధమో అగరబత్తులో స్వామికి అప్పుడప్పుడు ఇస్తూ ఉండడమో, అక్కడ కూర్చొని ఏమి రాదు అక్కడ కూర్చొని మాత్రం శ్రీరామ శ్రీరామ చేయడమో, లేదా ఇంట్లో అమ్మ ప్రసాదం కల్పిస్తే దేవుడు పెట్టేసి నలుగురు పంచడమో, ఇది గుళ్ళో చేయాల్సిన పనులు. అందుకని అక్కడ పోయి ఫోన్ ఓపెన్ చేసి ఆ దరిద్రం అంతా మైండ్ చేసుకోవడానికి అక్కడ ఎందుకు, ఇంట్లో తావచ్చు కదా. ఇంట్లో తావడం బెటర్, వాడు గుడికే అవసరం లేదు, వాడి నీ చూడు అనేది తిట్టాలి. వాడు ఇంకా అంతకంటే పెద్ద తిట్టడానికి బాగుండదు రోడ్డు అనేది తిట్టాలి. ఆ దరిద్రుడిని గేట్ బయట పెట్టాలి. ఇంకా గుళ్ళు స్ట్రిక్ట్ గా అవ్వాలి. ఫోన్ చేతిలో కనబడితే అష్టలక్ష్మి గుళ్ళో ఒకసారి చూసి అన్న తినే టైం కూడా ఫోన్ పట్టుకుంటే లేదు అన్న తిన్నాక వచ్చా ఫోన్ కావాలని అసలు మాకు దండం పెట్టేసారు. ఇది రావాలి. అష్టలక్ష్మి గుడి జడ వేసుకుని ఫోన్ నిలబోసుకొని మా ఇంట్లో బయటికి సూపర్. అసలు అది మెయింటెనెన్స్ అంటే గాజులు లేకపోయినా బొట్టు లేకపోయినా జడ లేకపోయినా నువ్వు బయటికి నోడు ఫస్ట్. సంప్రదాయం నుంచి బయటకు వచ్చావు నువ్వు, అసలు వద్దు గుళ్ళో నీకు అసలు ప్రసాదం పెట్టు, నీకు అసలు నువ్వు పెట్టావు, నువ్వు తిట్టుకో, నీకు ఆకలి ఉండని ఏముండవు, నువ్వు పద్ధతిగా వస్తే నేను తిండి ఇలా బయటికి బాగుంటావు. ఇలా ఫోన్ మాట్లాడితే వచ్చేస్తుంటారు. నువ్వు తినడానికి వచ్చావా అవమానం, ప్రసాదం ముందు పెట్టి ఫోన్ మాట్లాడు ప్రసాదానికి అవమానం, నువ్వు బయటికి పో అలా అంటారు. ఇది రావాలి, అది డిసిప్లిన్. కొన్ని చోట్ల లేట్ అయితే దారుణంగా ఉంటుంది పరిస్థితి. గుడికి కూడా మనం టైం ఇట్టుకోవాలి. ఎప్పుడైనా సుప్రభాత సేవకి వెళ్ళండి, పొద్దున్న స్వామి లేచే ముందు వెళ్ళిపోయి ఆయన తలుపు తీసేలోపు రెడీగా ఉండాలి. సండే అట్లా పెట్టుకోవాలి. సండే ఏమైంది, నీచ్ డే అయింది. ఒకప్పుడు సండే అంటే టెంపుల్స్ డే అయ్యేది. క్రిస్టియన్స్ ఏమాట కాబట్టి గ్రేట్, సండే వస్తే చర్చికి వెళ్ళిపోతారు. మనకు బుద్ధి లేదు, మనం నీచ్ డే చేసుకుంటాం. సండే తిన్నాక అప్పుడు అసలు పోదు. సండే అనగా నాన్ వెజ్ డే, తిన్నాక అప్పుడు అసలు పోం. అది ఏదో ఒక చిన్న తెలివి, తినట్లే సార్ నిన్న నాన్ వెజ్ గురించి మాట్లాడారు, ఇవాళ తినేరా మమ్మల్ని అంటే నేను అలా అనట్లే. అదేదో రాత్రి చేసుకోవచ్చు కదా, పడుకునేటప్పుడు 6 7 మొత్తం వండుకోండి. పెద్ద భోజనాల నిండా అన్ని జంతువులు తెచ్చుకొని వేసుకొని తినండి. అది అనట్లే, నేను ముందరట్లా. పొద్దున గుడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా సండే తలస్నానాలు చేసుకున్నాం, ఫ్రెష్ గుడికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ లో తినండి. నాన్ వెజ్ కోసం గుడికి పోవడం అనిపిస్తుంది. దానివల్ల గుళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. గుళ్ళో సండే రోజు అసలు ఎవరు భక్తులే ఉండరు. విచిత్రం అదేందో, వారం అంతా చస్తాడు ఉద్యోగం అని, దొరికే ఒక సండే హాలిడే, ఆ రోజు కూడా దేవుడు చూడము. నీ సంటావు నాన్ సెన్స్ అంటారు ఏదో అంటారు. సండే ముందు ఏదో వేసుకుంటాడు, సండే లేవాడు. ఇదే ఇట్లా ఉండేది సనాతన ధర్మాన్ని చెందిన హిందువులు ఇలానే ఉండాల్సింది. ఇంత తెలియదు. సండే రాగా పొద్దున నీట్ స్నానాలు చేసి గుడికి వెళ్ళిపోయి మధ్యాహ్నం చూసి ఏదో చేస్తావు, రాత్రి ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది సండే, ఒక్క హాఫ్ అన్ అవర్ దేవుడికి పెట్టుకోలేవా? పొద్దున గుడికి పోయి మన ఇంట్లో పొద్దున 6 సుప్రభాతం మోగాలి. ఇలా వాడు అల్లా అక్బర్ ఎలా పెడతాడు పెద్దగా వినపడుతుందో లేదు. పొద్దున గ్రేట్ వాళ్ళు నిజంగా. సండే రాగా చర్చి కంటే టంగ్ మనం పోతుంది, గ్రేట్ వాళ్ళు. మనం సుప్రభాతం పెడితే పక్కన అంటున్నాడు డిస్టర్బెన్స్ అని అంటాడు. నీ గుర్తుండాలి అసలు, నువ్వు పెట్టట్లేదు ఫస్ట్. సుప్రభాతం పొద్దున కౌసల్య, నా చిన్నప్పుడు నాకు అదే గుర్తు. ఎందుకంటే భజగోవిందం ఒకటి, కౌసల్య సుప్రజారామ వెంకటేశ్వర స్వామి నాకు అటాచ్ అవ్వడానికి కారణం మా తాతయ్య.
చిన్నోడిని నాకు ఒక్కటే కూర్చు సీన్ ఆ బాడీని పెట్టుకొని ఇలా పోయేవాడిని. అది వెనకాలేమో బతుకోగి చాలా చిన్నోడు అన్న, మేబీ 3 years 4 years దాకా ఒక్క సీన్ మైండ్ ఎందుకు రిజిస్టర్ అయిపోయింది. ఆ సూర్యోదయం అవుతుంటే ఈస్ట్ వైపు వాకిలి తెచ్చేవాడు మా తాతయ్య. ఆ ఈస్ట్ వైపు వాకిలికి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర పడుకున్నట్టుగా ఇలా నడుచుకుంటూ వచ్చేవాడిని. ఆ వాకిలి ఇలా ఓపెన్ అయితే నడుచుకుంటూ సూర్యుడు ఇట్లా ఎదురొస్తుంటే ఆ చిన్న పానాసోనిక్ రేడియోలో ఆయన కౌసల్య సుప్రజ రామ సుబ్బలక్ష్మి వాయిస్ వచ్చేది. అది అవన్నీ భజగోవిందం వచ్చింది. ఈ రెండు ఇప్పుడు కాదు జీవితానికి పోయే వరకు రెండు బాగా నాకు ఇష్టమైనవి. అందుకనే వీళ్ళందరూ భజగోవిందం చెప్తుంటాం అనుకోలేదు, ఏదో విధంగా భజగోవిందం చెప్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండిపోయింది ఆఫ్టర్ 3 years 4 years నాకు భజగోవిందము కౌసల్య సుప్రజ అంటే మా తాతయ్య పెద్ద పెట్టేవాడు. అది పెట్టడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఏ మాలో పడుతున్నాడు ఒకడు ఉంటాడు. కౌసల్య సుప్రజ రామ అంటే మంచి అలారం, అది దిక్కుమాల సౌండ్ పెట్టుకొని లేవడం కాదు. ఆ కౌసల్య సుప్రజ రామ అనేది పక్కన వాడు సుప్రభాతం పెట్టగానే ఇంకోటి విని లేస్తాడు, దేవుడు నామంతో లేచాడు. ఆ పుణ్యం వీడికి వాడికి. ఏమి డిసిప్లిన్ అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉన్నాం, దిక్కుమాల సౌండ్ పెట్టుకొని లేస్తాడు, 4 కొడితే లేచేటట్టు కూడా లేదు. నీళ్ళు వేసి ఇట్లా ముగ్గు చల్లప్పుడు కల్లాపి చేస్తాం, అట్లా నీళ్లు కొట్టాల్సి వస్తుంది లేవడానికి. చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్. ఇది ఫస్ట్ ధర్మం. దేవుని చేయాలి ఉన్న నెత్తి మీద మళ్ళీ నేను రిలాక్స్ అయ్యడానే. సరే, గుడి యొక్క ధర్మం అర్థమైందా? అట్లీస్ట్ మీ జీవితంలో ఒక్క గుడిని దత్తత తీసుకోండి. మీ కొడుకులాగనో కూతురులాగనో గుడిని దత్తత తీసుకోవాలి. అంటే నా బిడ్డ అనుకోవాలి ఆ గుడిని, ఆ లోపల ఉన్న స్వామి కూడా నా కొడుకు కూతురు అనుకోవాలి. అనుకొని ఆ గుడికి మీ డబ్బులో ఎంత చేయగలిగితే అంత చేసి చాలు. ఒక శివలింగ ప్రతిష్ఠ చేయడం అనేది రాసి పెట్టుండాలి. ఒక శివుడి ఇలా దర్శనం చేయాలంటే కూడా రాసి పెట్టుండాలి. శివ పూజ చేయాలన్నా విష్ణు పూజ చేయాలన్నా రాసి పెట్టు ఉండాలి. అర్థమైందా? అలా గుడి యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. గుడికి వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ పీఠాధిపతుల అండర్లో ఉన్న గుళ్ళకి వెళ్ళండి. అక్కడ వెళ్తే ఫస్ట్ మీరు బాగుపడతారు. తర్వాత పీఠాధిపతులు కాని గుళ్ళలోకి వెళ్ళి కూడా సేవ చేయండి. వాటి డెవలప్మెంట్ వీలైతే దగ్గరుండి చేయించి అది కూడా స్వాహా చేస్తారు. ఫ్యాన్ ఇవ్వాలంటే ఫ్యాన్ కొనుక్కొచ్చి పెట్టండి దగ్గర. మధ్య మధ్య వీళ్ళు చెక్ చేస్తుంటాం ఉండాలి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల మహానుభావులు చేరారు. తిరుమలలో కూడా ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, శ్రీశైలం అన్ని చోట్ల ఉన్నారు మహానుభావులు. సో వాళ్ళ నుంచి గుళ్ళని కాపాడుకోవాలంటే మనం గట్టిగా ఒక అడుగు ముందు వేయాల్సిందే, తప్పదు. లేదంటే ఇది ఒక గొప్ప చూడండి ధర్మం పోతుంది. ఇందాక మనం అనుకోలే, ఎడం పక్కన వెళ్తుంటే అంత గొప్ప ధర్మం ఉంది. ఒక బొట్టు పెట్టుకోవడం ఎంత ధర్మం ఉంది. రేపటి నుంచి బోసి మొహాలు కనబడితే నేను పచ్చబొట్టు వేయిస్తాను. బొట్టు కనబడాలా? పురాణానికి కూర్చునే ముందు నాకు బొట్టు లేకపోతే పెన్నుతో నేనే పొడిచేస్తాను. అర్థమైందా? బొట్టుని గీసేస్తానని చెప్తున్నాను. మీరు ఏంటోళ్ళో కూడా నాకు అర్థం కావట్లేదు. హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, సర్దార్జీలా, ఎవరు కూర్చున్నా నాకు తెలియట్లేదు. కన్ఫ్యూజన్. పేరేమో హిందువులు ఉంటుంది, మొహానేమో బొట్టు. అదేనా? బొట్టు కంపల్సరీ ఇక్కడ మ్యాండేట్ చెక్ చేయమని చెప్పి ఎందుకు చెక్ చేయట్లేదు మీరు? సరే, ఇవాళ ఇక్కడ దేవాలయం గురించి మాట్లాడతాం. సర్వం శ్రీమాన్ లోకాన్ సమస్తాన్ శుభం. సరే.